హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీకు వాస్తవాలను అయితే వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి, వాటికి సంబంధించి అధికార పార్టీ ఏం చేయబోతుంది, విపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇక దానికి తోడు ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన మరొక అంశం కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా వరకు రాజకీయ పార్టీలను చూస్తూనే ఉన్నాం. బహుశా భారత రాజ్యాంగానికి సంబంధించి నాకు తెలిసి భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తాను ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏది కూడా అమలు చేసిన దాఖలాలు అయితే కనిపిస్తలేదు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి నిజంగా అలాంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో కానీ యావత్తు భారతదేశంలో అవసరమా? నెంబర్ 1 ప్రశ్న. ఇక ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే ముందు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురావాలి. ఎందుకు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యువత అంతా కూడా మీరు చేయాల్సినది ఉద్యోగాలు లేకపోతే చదువుకొని గొప్ప గొప్ప మేధావులుగా మారి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వందలాది మందికి ఉపాధులు ఇద్దామనుకున్న మీ ఆలోచన పూర్తి స్థాయిలో అమలుకు ఇక్కడ ప్రభుత్వాలు కానీ దాంతోపాటు అనేక రకాలుగా మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా అనుకూలించిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఆలోచించండి. నేను 2 అంశాలను మీ ముంగట పెడుతున్న తెలంగాణ ప్రజలరా, ఒక్కసారి దీన్ని చాలా లోతుగా అధ్యయనం చేయండి. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో మీకు తెలంగాణ ప్రజలందరికీ కూడా పూర్తిగా కూడా ఒక చిన్న అంశం ఉంటుంది. ఏంది అంటే ప్రతి సామాన్యుడు మెదల్లో మెదిలే ఒక అంశం ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం. ఈ పదవి తెలంగాణ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. దాంట్లో ఎవరిని కూర్చోబెట్టాలి, ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరైతే బాగుంటుంది అనేది ప్రధానంగా కూడా చర్చించుకుంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ సీఎం పదవికి సామాన్యుడు ఎందుకు అర్హుడు కాదు? ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే డబ్బులతో కానీ లేదా ఈ వ్యవస్థను కొనుగోలు చేయడం కానీ దాంతోపాటు ఇంకా ఏదైనా కానీ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి అయినా, గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయినా, రేపు ఇంకొకరైనా ఈ సీఎం పదవిలో కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించి తరతరాల వాళ్ళ వారసత్వమే కూర్చోబెడతారా, లేకపోతే కొత్త వ్యక్తులను తీసుకొచ్చి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఏర్పాటు చేసే ఆలోచన ఈ తెలంగాణ ప్రజలలో ఉందా? ఎందుకు ఈ ప్రశ్న అంటే 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం, ప్రత్యేక రాష్ట్ర సాధన, దాని తర్వాత కూడా ప్రజల యొక్క కష్టాలు ఇంకా అలాగే ఉండాల్సిన అవసరం ఉందా? ఆ కష్టాలన్నీ కూడా మార్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవికి ఎందుకు సామాన్యుడు అర్హుడు కాదు? వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కు సంబంధించి మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న అర్హత లేనిది, ఒక సామాన్యుడిగా మనకు లేని అర్హత ఏంది అనేది ఆలోచించండి. వీళ్ళిద్దరికి ఉన్న అర్హత లేనిది మనకు లేని అంశం ఏంటి? ఈ తెలంగాణలో ఒక పరిపాలన చేయాలన్నా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, సర్పంచ్ కానుండి వార్డ్ మెంబర్ కానుండి మొదలు పెడితే దేశ రాష్ట్రపతి వరకు కూడా ఒక సామాన్యుడు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? పోటీ చేసినా కూడా కేవలం ఇక్కడ ఆర్థిక మూలాలు దెబ్బకొడుతున్నాయా, లేకపోతే పార్టీల ప్రభావం దెబ్బకొడుతుందా, లేకపోతే అనేక రకాల ఒత్తిళ్లతోనే ఆ వ్యక్తిని ఓడించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఈ అంశాలు ఇవి కూడా కనిపించట్లేదు. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి ఎంత అద్భుతమైన మెజార్టీతో గెలిచిండో మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏదైనా చేయొచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రాజకీయాల మీద ఒకరి దగ్గర బానిసలు కాదు, మీకంటూ స్వయం శక్తితో పూర్తి స్థాయిలో కొత్త జనరేషన్కి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరితోని ఊడ్చేసినట్టు ఊడ్చేసింది. 1 కాదు 2 కాదు, అనేక జాతీయ పార్టీలను ఢిల్లీ పొలిమేరల్లో కూడా కనిపించకుండా ఊడ్చేసిన పరిస్థితి. ఢిల్లీకి సంబంధించి మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఏ విధంగా కాన్వాయిలు ఉంటాయి, దాంతోపాటు అక్కడ సామాన్యుని కలిసే విధానాన్ని కూడా ఒకసారి ఆలోచించమని తెలంగాణ ప్రజల ముందు ప్రతిపాదన పెడుతున్నా. ఇక మరో అంశం ఏంటి అంటే మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా
నేనేం చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో మనకు ఒక పెద్ద ప్రధానమైన అంశం ఏంటి అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎక్కడ సంక్షేమ పథకాలు అందట్లేదు, లేదా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందా, తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా ప్రతిరోజు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ పనిచేసేటప్పుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మన దగ్గర అతిపెద్ద సవాల్ ఉంది. ఒక మీడియా సంస్థ కానీ ఏదైనా నడవాలంటే ఆర్థిక మూలాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చాలా వరకు సహాయం చేయండి అని అడిగినా, కానీ ఇప్పుడు మీరు చేసే సాయం దైవంతో సమానం. ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ 1 కోటి రూపాయలకు సంబంధించి విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ పారిశ్రామికవేత్తలను, విద్యావంతులను కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఎవరైనా సాయం చేయదలుచుకుంటే దీనికైతే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకలను అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. మనకు తెలియకుండానే కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి ప్రజా గొంతుకగా నిలబడాలనే నా ఆశయాన్ని మీరు బతికిస్తారని ఆశిస్తూ ఇక మనం ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నేను చాలా విషయాలు కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒకసారి ఈ అంశాన్ని చూడుర్రి, ఒకసారి చూడాలి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ అండి, ప్రభుత్వ యాడ్ ఇది. కెస్లాపూర్ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు నేడు శ్రీకారం. 2 ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు 5 కోట్లతో నాగోబా దేవాలయ గోపురం, ఇతర ఆలయ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. 6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జాతర నిర్వాహకను నిధుల కేటాయింపు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులు, స్మృతివనానికి శంకుస్థాపన. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లులు, ఇండ్ల పట్టాల పంపిణీ. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్ కింద ఆర్థిక సాయం. స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం. స్వయం సహాయక సంఘాల మహిళలకు 50 కోట్ల విలువ గల బ్యాంకుల లీకేజీ చెక్కుల పంపిణీ. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు ఒక్కొక్క గ్రూప్కు 25 లక్షల చొప్పున మంజూరు. 60 కోట్లతో 862 గ్రామాలకు తాగునీటి సౌకర్యానికి శంకుస్థాపన. 27.20 కోట్లతో 33 గిరిజన సంక్షేమ రోడ్లకు శంకుస్థాపన. 5 కోట్లతో బుగ్గారంలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన. 5 కోట్లతో ఇంద్రవెల్లిలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది డబల్ వచ్చింది. ఒకసారి యాడ్ ఇచ్చిన వాళ్ళు మరి ఎట్లా చేసిరు ఏం కదా. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యాశాఖ మంత్రి, తెలంగాణ పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు అంటూ కూడా ఇక్కడ మీకు రేవంత్ రెడ్డికి సంబంధించిన యాడ్, చాలా ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ చాలా క్లారిటీగా చూసారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అంటే, రేవంత్ రెడ్డి చాలా ఏంది అంటే త్రిముఖమైన వ్యూహం కనబడ్డది. నేను దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నాకు వచ్చిన సమాచారాన్ని ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా విషయాలు ఈరోజు చర్చించబోతున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే చాలా తనదైన పదునైన వ్యూహాలతో ప్రజల్లోకి అయితే వెళ్తున్నాడు. ఎట్లా వెళ్తున్నాడు అంటే కేసీఆర్కు సంబంధించిన వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ను వ్యతిరేకించిన శక్తులు, వ్యతిరేకత ఎవరైతే వ్యక్తం చేసిలో ఈ వ్యతిరేక శక్తులు అన్నీ కూడా ఏకమైపోయిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఉదాహరణకు ఒక్కొక్కటిగా చూడండి. ఇక్కడ ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చడం కానీ, దానితో పాటుగా మీకు కనిపిస్తున్న సెక్రటరియట్లోకి సామాన్యుడికి ఎంట్రీ కానీ, ఈయన ఏం చేసిండు అనేది చూడాలి చాలా క్లారిటీగా. మూడోది పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి మీ అందరికీ తెలుసు, ప్రజా నౌక గద్దరన్నకు సంబంధించి గద్దరన్న కుటుంబాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్కు ఎవరెవరైతే అగనెస్ట్గా ఉన్నారో, కేసీఆర్ కోసం ఎవరైతే వ్యతిరేక శక్తులు పనిచేస్తాయో వాళ్ళందరినీ కూడా తన కూటమిలో కలుపుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యూహంలో కొన్ని వ్యూహాలు పూర్తి స్థాయిలో కూడా తనకు అనుకూలంగా మారుతున్నాయి. అది పబ్లిసిటీ స్టంట్ అయినా లేకపోతే పూర్తి స్థాయిలో తన యొక్క పదవి సంబంధించి ఈ 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా
రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానమైన చర్చ మీరు అందరూ చూసిలు నంది అవార్డులు అంటూ మొన్న ఒక అంశాన్ని మనం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ మన గద్దర్ అన్నకు సంబంధించి విగ్రహావిష్కరణ కావచ్చు, వారి కుటుంబం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు దానికి ముందు ప్రొఫెసర్ కంచైలే కానీ దాంతోపాటు దిగ్గజ మేధావులు అని చెప్పే వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మీరందరూ చూసిరు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే గద్దర్ పట్ల రేవంత్ రెడ్డి గారికి చాలా విశ్వసనీయత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అంటే రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం కావచ్చు, దాంతోపాటు గద్దర్ పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న ప్రేమను చాటే ప్రయత్నం ఒక ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నాడు. అయితే తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడ గద్దర్ కుటుంబంలో ఒకరికి అంటే కంటోన్మెంట్ నుంచి వాళ్ళ కూతుర్నిచ్చి పోటీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్సీ పదవి కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇవ్వచ్చు కదా అనేది ప్రశ్నలు లేవనెత్తిల్లు. ఎందుకు లేవనెత్తిల్లు అంటే గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం, రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలను మీరు చాలా క్లారిటీగా గనక వింటే ఒక అంశం చర్చ మీదకి వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ వెన్నెల కానీ సూర్య కానీ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి కానీ కార్పొరేషన్ పదవి ఇవ్వచ్చు కదా అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ తన దగ్గరికి తీసుకొచ్చిన ప్రయత్నంలో రేవంత్ రెడ్డి వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నాడు అంటే తనకు రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా ముందుకెళ్ళడానికి, తన ప్రభుత్వం నిలబడడానికి, ప్రభుత్వం ముందడుగు వేయడానికి తాను చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అన్నీ ఇన్ని కాదు, కేసీఆర్ వ్యతిరేకంగా అంటే కేసీఆర్ను ప్రశ్నించడం కానీ, కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు కానీ, కేసీఆర్ వల్ల ఎవరైతే నష్టపోయాలో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడదు. సరే, మొత్తానికి నాగోబా జాతరకు సంబంధించి ఇన్ని రకాలుగా కూడా అభివృద్ధి పనులు చేయడానికి వెళ్తున్నా అంటూ ప్రభుత్వానికి సంబంధించి ఒక యాల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దాదాపుగా ఇక్కడ 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 50 కోట్లు ప్లస్ 60 కోట్లు గుర్తుపెట్టుకోరు. ఇక్కడ దాదాపుగా ఒక 110 కోట్ల వరకు కూడా నాగోబా జాతర పేరుతోనే అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడానికి వెళ్తున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఇట్లనే టాపిక్ నుంచండి. ఎందుకు అంటే గిరిజన బిడ్డలకు సంబంధించి ఇప్పుడు గిరిజన అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నాగోబా జాతర కావచ్చు, దాంతోపాటు ఇటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, మరోవైపు ఇంకా మనం ఆలోచిస్తే చాలా రకాలుగా కూడా తెలంగాణలో గిరిజన పండుగలు అనేది అద్భుతంగా ప్రపంచ పటంలోనే ఏంది గిరిజనుల పండుగగా చెప్పుకున్నవాడే సమ్మక్క సారలమ్మ కానీ, నాగోబా జాతరలు కానీ, ఇతర పండుగలు ఉన్నాయి. అయితే నాగోబా జాతరని ఎంత అభివృద్ధి చేయడానికి యనుమల రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారో అదే స్థాయిలో మేడారం సమ్మక్క సారక్కకు కూడా సపోర్ట్ చేయవచ్చు కదా అనేది మరో ప్రశ్న తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ మూటగట్టి తను ఏ విధంగా ప్రసారాస్త్రంగా ప్రచారానికి తెరదించబోతుండు అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక దీనికంటే ముందు మనం ఈరోజు ప్రధానంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారిన ఒక అంశాన్ని మనం చర్చించుకుందాం. ఎందుకు అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆటోను తగలబెట్టుకున్న ఆటో డ్రైవర్, ప్రజాభవన్ ముందు ఘటన, కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మంటలల్లో ఆటో, ఫ్రీ బస్తో ఆర్థిక ఇబ్బందులు అంటూ ఆటో డ్రైవర్ కన్నీరు. ప్రజాభవన్ ముందు ఆటో అగ్నికి ఆహుతైన ఘటన సంచలనం సృష్టించింది. మహిళలకు ఫ్రీ బస్సుతో తమకు ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై ఆటో డ్రైవర్ ఇలా తన నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ చెందిన తన ఆటోను ప్రజాభవన్ ముందు తగలబెట్టి అక్కడే ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కిరాయిలు దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే నిరసనగా తన ఆటోను తగలబెట్టుకున్నట్లుగా కూడా దేవులా వెల్లడించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకు ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టుకున్నారు? దీంట్లో చాలా రకాలుగా కూడా తెలంగాణ ప్రజలను రకరకాల ప్రశ్నలు తావిస్తున్నాయి. అయితే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ 6 గ్యారంటీలలో ప్రధానంగా కూడా మొదటి గ్యారంటీలలో మొదటి అంశమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడానికి
వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో చాలా క్లియర్ కట్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలైతే చేసిళ్ళు మహాలక్ష్మి స్కీమ్ కింద. కానీ ఇప్పుడు ఈ ఏంది అంటే ఆటో రంగం ఒకటే కాదు, రవాణా రంగానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ట్యాక్సీలు కానీ, ఆటోలు కానీ, జీబులు కానీ, ఇంకా ఉండే రకరకాల వాహనదారులు కానీ, అంటే వాహనాలకు సంబంధించి ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళు గమ్యస్థానాలకు వాహనాలు అంటే ప్రయాణికులను తీసుకెళ్లే ఏవైతే వాహనాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డరు అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పిండంటే మీకు పూర్తి స్థాయిలో బీమా కల్పిస్తా అని ఒక మాట చెప్పి వదిలేసాడు. కానీ ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఏర్పడే నష్టాలు కూడా ఆటో డ్రైవర్లు చాలా క్లారిటీగా చెప్పారు. ఏమని అంటే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మహిళలు ప్రయాణిస్తున్న బస్సులు అంటే అందరూ ప్రయాణించడానికి ఆర్టీసీ బస్సులు అనేది ఉంటుంది. దాంట్లో రకరకాలుగా కూడా గొడవలు, మహిళల మధ్య తగాదాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీరు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలను చూస్తున్నారు. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే ఒక పథకం అమలు చేస్తే ఆ పథకం వల్ల మరో అదే రంగానికి సంబంధించిన వ్యక్తులు రోడ్డు మీద పడడం కానీ లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, దాంతోపాటు వాళ్ళ కుటుంబాలు అగమ్య గోచరంగా మారడం కానీ, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం అనేది ఇది ఒక పెద్ద సమస్య. సో ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్వాపరాలను పరిశీలించి భవిష్యత్తులో దానివల్ల ఎలాంటి ప్రభావం ఏర్పడుతుంది, దానివల్ల ఎలాంటి చిక్కులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ ఆలోచించలేకపోయింది. మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన సమయం కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకున్నా కూడా చెయ్యాలి అనేది తన తపనతో ముందుకెళ్ళిండా, లేకపోతే ప్రజలకు సంబంధించి మేము మొదటిగా ఒక స్కీమ్ ఇస్తున్నాం అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండా లేదా తెలియదు. కానీ ఈరోజు ఆటో రంగానికి సంబంధించిన ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరు కూడా నేలరాలుతున్న పరిస్థితి చూస్తాం. ఇప్పటికే ఈరోజు ప్రధానంగా కూడా నాచారానికి సంబంధించి ఆటో డ్రైవర్ కూడా ఆర్థిక ఇబ్బందులతో నేలరాలిపోయిన పరిస్థితి. మరో పక్కన ఇదే ఆటోను తగలబెట్టుకుంటూ ప్రజాభవన్ ముంగట నిరసన వ్యక్తం చేస్తున్న దేవ్లా కానీ ఇంకా మరికొంతమంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా, రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినా, మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంకో ప్రభుత్వం వచ్చినా, మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంకో ప్రభుత్వం వచ్చినా మారాల్సింది ఏంటో తెలుసా? ఓటు వేసే ముందు మీరు ఏ విధంగా పూర్వాపరాలను చెక్ చేసుకోవాలి. బిర్యానీకో, మందుల పొట్లాలకో, పైసలకో, ఇతరత్ర దేనికో దానికో అమ్ముడు పోతే మాత్రం చాలా ఇబ్బందుల పాలైపోతారు. మనం వేసే ఓటు ఈరోజు మనకు ఆ ఒక్క క్షణం లేదా ఆ రోజు ఆ గంట మాత్రమే మనకు ఉపయోగపడవచ్చు. కానీ మన ఓటు ప్రభావం అనేది తెలంగాణలో చాలామంది అందరి ప్రజల మీద పడుతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వీళ్ళు ఎంత ఘోరంగా అంటే వాళ్ళ జీవితాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. సో ఆటో డ్రైవర్లకు సంబంధించి మీ గల్లీలలో కానీ, మీ బస్తీలలో కానీ, లేకపోతే మీకున్న ఏరియాలలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి ఎవరైనా పారిశ్రామికవేత్తలు కానీ, విద్యా సంస్థలకు సంబంధించి గొప్ప గొప్ప వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక రకంగా ఏదైనా సహకారం అందించే ప్రయత్నాన్ని అయితే చేయండి. దాంతోపాటు ప్రభుత్వం కూడా వీళ్ళకి చేయాల్సింది ఏంటి అంటే మహిళలకు ఆర్టీసీ బస్సు పెట్టినప్పుడు ఉచితంగా వీళ్ళకు ప్రత్యామ్నాయంగా కూడా ఏదో ఒక రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కేవలం వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ను నమ్ముకొని ఫైనాన్షియల్గా లేకపోతే ఫైనాన్స్ తెచ్చో, చిట్టీలు తెచ్చో, లేకపోతే ఇతరత్ర తెచ్చో వాళ్ళు ఆటోను నడుపుకునే పరిస్థితి కనబడుతుంది. రాను రాను కొన్ని వ్యవస్థలు అనేది మరుగున పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో ఈరోజు ఆటో డ్రైవర్లు కావచ్చు, రేపు పొద్దుగాల నిరుద్యోగులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, లేదా చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేదా మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రోడ్డు మీద పడే పరిస్థితులు రావద్దు. రోడ్డు మీద పడే స్కీములు, సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. సో ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర మేల్కొని దీని మీద ఓ ఎంక్వైరీ చేసైనా వాళ్ళకి ఏ విధంగా లాభం చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే దాంట్లో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే ఓటేసడం లేదు, అందరూ అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాల వాళ్ళు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. మరి ఏర్పడిన ప్రభుత్వం కొందరిని నేలరాలే పరిస్థితి, ఆ మట్టిలో కలిసే పరిస్థితి చేయకూడదు. తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పనిచేయాల్సిన అవసరం. మరి దీని మీద ఎంక్వైరీ వేస్తారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.
ఇక దాంతోపాటు ఇగో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్, పంట కోసం చేసిన అప్పులతో రైతు. తెలంగాణలో నేలరాలుతున్న పరిస్థితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను చెప్తున్నా కదా, నేలరాలిన వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు ఏదో ఒక చోట కూడా చాలామంది విగత జీవితాలుగా పడిపోతున్న పరిస్థితి. వారి సంఖ్య రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు, రైతులు ఎక్కువగా ఉంది. హైదరాబాద్లోని అత్తాపూర్ పాండురంగా నగర్కు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అరుణ్ ఆర్థిక ఇబ్బందులతో తను ఏంది అంటే నేలకొరిగిన పరిస్థితి. అట్లా చాలామంది కూడా మరణిస్తున్నారు. తమ జీవితాలను పూర్తి స్థాయిలో కూడా తృణప్రాయంగా వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేటి పరిస్థితులను మాత్రమే మీరు అంచనా వేసి ఈరోజు మాత్రమే మనం ఇబ్బందులు పడుతున్నాం, ఈరోజు మాత్రమే మనం అనేక రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నామంటే తప్పు. రేపటి భవిష్యత్తును కూడా చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీకేదో ఆర్థిక ఇబ్బందులు వచ్చిందని మీరు ఏదో ఒకటి చేసుకుంటే మీ కుటుంబం కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, దాంతోపాటు మీ యొక్క బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా రేపు పొద్దుగాల పిల్లలు ఎదుగుతున్న క్రమంలో మీ నాన్న ఎక్కడ, లేకపోతే వాళ్ళకుండే పరిస్థితులు కావచ్చు, వాళ్ళకుండే అనేక రకాల ఇబ్బందులు కావండి, ఆ కుటుంబానికి సంబంధించి పెద్ద ఉండ. దయచేసి ఆటో డ్రైవర్లకు కానీ తెలంగాణ రైతాంగానికి సంబంధించి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, క్షణిక ఆవేశమో ఆర్థిక ఇబ్బందులు అన్ని రకాలుగా ఆలోచించినా పర్వాలేదు. ఇన్నాళ్ళు గుండె నిబ్బరంగా గుండె ధైర్యంతో పనిచేసిన మీరు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ ఒక్క రంగానే నమ్ముకున్న మీరు రేపు భవిష్యత్తులో కూడా మరే రకంగానైనా ఇబ్బంది రాకుండా మీకు సంతోషం కావచ్చు, ఏదైనా ఒక రకంగా లక్కు కదలవచ్చు కదా. ఎందుకు అనవసరంగా జీవితాలను వదులుకోకండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఎల్లుండి బీజేపీ ప్రభుత్వం ఉన్నా, లేదా కమ్యూనిస్టుల పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రపతి పాలన ఉన్నా, ఏదున్నా కూడా ప్రజలం మనం ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి. ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడే ఆలోచించాలి. మనం ఏదో ఓటు రాగానే 2000 తీసుకున్నామా, 3000 తీసుకున్నామా, లేకపోతే బిర్యానీ పొట్లగా మద్యం బాటిలకు అమ్మడిపోయినామా, లేకపోతే వీడు నా సుట్టపోడు, వీడు నా బంధువు, వాడు నా స్నేహితుడు, వీడిని గెలిపించాలి, లేకపోతే ఇది మా కులము, లేకపోతే వీళ్ళు మా మతము అనే క్యాల్కులేషన్ ఏవైతే చూస్తారో వాటి యొక్క పరిణామాలే ఈ ఆత్మహత్యల పరిణామం. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. మీరు కనుక ఖచ్చితంగా కూడా ఓటు వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించకపోతే వేరేలా ఉంటుంది. ఇక కేబినెట్లో కుత బగ్గుమంటున్న ఆధిపత్య పోరు, రోజు రోజుకు ముదురుతున్న ముస్లిం మంత్రులపై పనిగట్టుకునే తప్పుడు వార్తలు, కోమటిరెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ఫిర్యాదు, 2 మంత్రులకు చెక్ పెట్టబోతున్నారని ప్రచారం, సీఎంఓ నుంచి వెళ్తున్నారని మంత్రుల గరం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. నిప్పును మూటగట్టలేం, కాంగ్రెస్లో కుట్లాటను ఆపలేం అని రాజకీయవేత్తలు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే కానీ అధికార పక్షంలోకి వచ్చాక కూడా అదే జరుగుతుందట. సీఎం 2 మంత్రుల మధ్య రగులుతున్న అగ్గి రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా వెళ్ళిందని తెలుస్తుంది. సీనియర్లు, జూనియర్లు, పాతోళ్ళు, కొత్తళ్ళు ఇలా అనేక పారామీటర్స్తో సీఎం 2 మంత్రుల మధ్య వైరం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఎందాక వెళ్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర సర్కార్లో ముసలం మొదలైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రికి మరో 2 మంత్రులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉందని కాంగ్రెస్లో మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, పార్టీలో వ్యవహారాలే దీనికి కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం కేబినెట్ కూడా 2 వర్గాలుగా విడిపోయిందనే మాట కూడా వినిపిస్తుంది. దీనికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. తోటి మంత్రులపైనే ముఖ్యమంత్రి వర్గం తమ అనుకూల పత్రికలలో తప్పుడు వార్తలు రాయిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరోదారి అన్నట్లుగా ఇటీవల సీఎంకు సన్నిహితుడు పత్రికలో వార్త వచ్చింది. మంత్రిదే తప్పు అన్నట్లుగా వార్తలు రాసుకొచ్చారు. అయితే అది ఖచ్చితంగా కూడా సీఎం వర్గం పనేనని మంత్రి అనుచరం ఆరోపిస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారంతోనే ఆ వార్త రాస్తారని ఉత్తమ్ వర్గం అంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లీకులు వస్తున్న వార్తను కూడా సీఎంఓ నుంచి వెళ్తున్నాయనే సమాచారం కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే అది పెద్దగా పట్టించుకోరు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు ఏది చేసినా చెల్లుతుంది, విపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుతుంది. కానీ ఒక్కసారి అధికారంలోకి అడుగుపెట్టిన తర్వాత 4 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ మీపై నిత్యం కూడా మీడియా డేగ కన్నుతో చూస్తుంది, ఇంటెలిజెన్స్ అంతకు మించి చూస్తుంది. దానితో పాటు తెలంగాణ ప్రజలు చాలా
నిశ్చింతగా చాలా క్లారిటీగా కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఇంకోవైపు వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలేంటి, మరి వీళ్ళు ఎంతవరకు కూడా సఫలీకృతం చేయబోతారు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్, అంటే వీళ్ళు ఏం చేయబోతారు అనేది వీళ్ళ మీద ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లేకపోతే ఇంకెవరైనా మంత్రులు కావచ్చు, మంత్రుల ఆధిపత్య పోరు పక్కన పెట్టి పాలన వైపు అడుగులు వేయాలంటే ఇటు సీఎం వర్గమైనా, మంత్రివర్గమైనా, ఇంకో వర్గమైనా రాసే వార్తలు చెప్పే విధానం ఆ ప్రభుత్వానికి సమర్థవంతంగా సపోర్ట్ అన్న ఉండాలి, లేదా అందరినీ విమర్శిస్తున్నట్టు వార్తలన్నీ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్న తరుణంలో ఏమవుతుంది అంటే ఈ కొట్లాట, ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట మూడోలకు పంచాయతీ అయినట్లుగా ఇంకో పార్టీకి ఇది అస్త్రంగా మారిపోతుంది. ఈ అస్త్రంతో ఏదైనా జరగవచ్చు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోతుంది. సో ఎంతో నమ్మకంతో, ఎంతో ఆలోచన, ఎంతో ఏంది అంటే ఈ ప్రభుత్వం మీద ఒక పెద్ద భారమే, ఏదో ఒక చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏదో ఒకటి చేయబోతుందనే ఉత్కంఠతోని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగితే రేపు పొద్దుగాల పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఒకరినొకరు కాపాడుకోవడానికి, ఒకరి కుర్చీ ఒకరు పదిలం చేసుకోవడానికి, ఒకరికంటే ఒకరు ఎక్కువ అని నిరూపించుకోవడానికి, లేదు కాంగ్రెస్ పార్టీలో నేనే పై చెయ్యి అని చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్న అంశానికి సంబంధించి ఏదైనా జరగవచ్చు అనేది చర్చనీయాంశంగా మారుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు ఏమైనా మారిందా అంటే మారని పరిస్థితే కనబడుతుంది. గప్పుడు సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ కొనసాగింది, ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ కొనసాగుతుంది. కాంగ్రెస్లో కావాల్సింది ఐకమత్యం. 1000 ఏనుగుల బలం అంటాం. అలాంటి ఐకమత్యం లేనప్పుడు వీళ్ళు ఏం చేసినా వృధానే. ఇప్పుడు ప్రజలకు ఒక సుస్థిర పాలన, అద్భుతమైన పాలన అందించాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏం చేయాలి, కలిసిమెలిసిగా కలిసికట్టుగా ఉండాలి. వీళ్ళ మధ్యలో గ్యాప్ ఏర్పడి వీళ్ళే కొట్లాడుకుంటే మూడోడి సందైనట్టు ఏదైనా జరగవచ్చు. ప్రజలు ఇంత కష్టపడి చాలామంది ప్రజలు వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక వ్యక్తులుగా మారారు. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితులే వస్తే రేపు భవిష్యత్ ఏంటి అని తెలంగాణ ప్రజలకు ప్రశ్నార్థకంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇట్లనే జరిగితే ఏంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది మా నియోజకవర్గానికి సంబంధించిన విషయం. కరెంటు బిల్లు కట్టలేదని ఎస్సీ కాలనీలో కరెంటు కట్టు, రాత్రంతా ధూమల బెడతలతో ఇబ్బందులు. ఓ పక్క కరెంటు కోతలు ఇబ్బందులు పెడుతుంటే మరో పక్క ఏకంగా ఓ దళిత వాడకు కరెంటు బిల్లుల పేరుతో విద్యుత్ నిలిపివేశారు అధికారులు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామం దళిత కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు ఈ కాలనీ కరెంట్ కట్ చేశారు. దీంతో రాత్రంతా కరెంటు లేక దోమల బెడతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని దళిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అర్ధరాత్రి సమయంలో కరెంటు కట్ చేయడం భావ్యం కాదని, చిన్నపిల్లలతో నానావస్థలు పట్టామని కాలనీ వాసులు అన్నారు. అధికారుల తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కరెంటు కట్టుపై అధికారుల వివరణ కూడా ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది నా నియోజకవర్గమే. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలానికి సంబంధించి మందపల్లి గ్రామంలో ఓ దళిత వాడకు సంబంధించి పూర్తి స్థాయిలో కరెంట్ అనేది కట్ చేసిల్లట. కరెంటు కట్ చేయడంతో రాత్రంతా కూడా వాళ్ళ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఉన్నాయి, మీరు పూర్తి స్థాయిలో ఆ పెండింగ్ బిల్లులను కట్టాల్సిందే అంటూ చెప్పిన పరిస్థితి కనబడ్డదట. ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి కట్టాలి అంటే ఈ పెండింగ్ బిల్లులు కడితేనే కరెంట్ ఇస్తామంటూ కూడా చెప్పారట. మరి మనం అనుకున్న విధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ పక్కన పెడితే ఉన్న కరెంటును కట్ చేస్తే మరి ప్రజల యొక్క పరిస్థితి ఏంది? వీళ్ళ చేత ఓటు వేసి వీళ్ళనే చీకట్లలో నెట్టి రాజకీయ నాయకులు మాత్రం పదవులతోని మంచి అద్భుతంగా ఉన్నత స్థానంలో ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక మిత్రుడు శంకర్ చింతపల్లి లాకప్ డెత్ కేసులో పోలీసుల స్థిత్రాలు అంటూ చూడొచ్చు. ఎస్ఐని కేసు నుంచి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు, బాధిత కుటుంబాన్ని ప్రతిరోజు స్టేషన్కి పిలిచే ఒత్తిడి, రాజీకి వస్తే డబ్బులు ఇప్పిస్తానని డీల్ మాట్లాడిన సీఏ, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న సదరు అధికారి, న్యాయం చేసేందుకు ప్రయత్నించానని కవరింగ్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో ఎమ్మెల్యే, తమకు న్యాయం ఇంకెక్కడ దొరుకుతుందని బాధితుల కన్నీరు, గోడు చెప్పుకునేందుకు మిత్రుడు శంకర్ దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో ఒక విషయాన్ని చెప్పాలి నేను, ఏంది అంటే తెలంగాణలో లాకప్ డెత్లు చాలా వరకు చాలామందికి కనిపిస్తలేవేమో కానీ చాలా భయంకరమైన పరిస్థితులు అయితే
ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల కూడా ఇబ్బందికరమైన జీవితాలు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. చాలా వరకు అనుకోవచ్చు అలాంటి పరిస్థితి ఏం ఉండదు, ఏం లేకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇగో ఇలాంటి సంఘటనలైనా చూడండి. ఎందుకు అంటే చాలా చోట్ల అధికారుల ఓవర్ యాక్టింగ్ కానీ, అధికారుల అహంకారపూరితమైన ధోరణి కానీ మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే న్యాయదేవత ఉంది. పోనీ అక్కడ కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగకపోతే కేంద్రం ఉంది. దాంతోపాటు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోయినా కూడా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో అయితే న్యాయం ఉంటుంది. గుర్తుపెట్టుకోరు, ఇక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా జరుగుతుంది అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి బాంఛన అనాల్సిన అవసరం లేదు. మీరు ఓటు వేసిళ్ళు, మీరు ప్రశ్నించండి. మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా కూడా గల్లా పట్టి అడగండి. చాలా క్లారిటీగా చెప్తున్నా. మీకు అన్యాయం జరిగితే గల్లా పట్టి అడగండి, ప్రశ్నించండి, కోర్టులకు వెళ్ళండి, లేకపోతే ఇతరత్ర ఎక్కడైనా. కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ మాత్రం తిరిగి రాదు. ప్రాణాలు పోతే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అధికారుల చేతిలో బలవుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. మరి ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు అనేది చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ వ్యూహాత్మకమైన చర్చలు ఏదో చెప్తే విని ఎవరి ట్రాప్లో పడద్దు, జూనియర్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నందినగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏమంటున్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాబోయే రోజులలో ఈ రాష్ట్రానికి దిక్సూచి అయినా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదైనా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదైనా, ఈ ప్రాంత బిడ్డలకు మంచి చేసేదైనా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చాలా క్లారిటీగా చెప్తాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే ఇక్కడ ఇంపార్టెంట్, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి రేపు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపొద్దు, ఎమ్మెల్యేలు ఎవరు సీఎంను కలవకండి, అధికార పార్టీ ట్రాప్లో పడకండి, పనుల కోసం నియోజకవర్గాలలోనే వినతి పత్రాలు ఇవ్వండి, కాంగ్రెస్ కుమ్ములాటలతోనే పంచలవుతుంది, పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త, ఏదో విని చెప్తే ట్రాప్లో పడద్దు, మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి, అది జనం మధ్య ఉన్నప్పుడే చేయండి, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు, పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలు ఇలాగనే సాగదీసే అవకాశం ఉంది, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ చేతులలోనే ఉంది, బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు, ఆ వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి అని కేసీఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అందరినీ కలుస్తున్న పరిణామాలు చూస్తున్నారు. దీంతో వాళ్ళు పార్టీలు మారతారనే ఊహాగానాలు చెక్కలు కొడుతుండగా ఈ పరిణామాలు పరోక్షంగా ప్రస్తావించడం, కేసీఆర్వి వ్యాఖ్యలు చేయడం గమనార్హం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవకండి, మీ నియోజకవర్గాలలో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి నిధులు కావాలన్నా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి మంత్రి ఖచ్చితంగా వస్తాడు, ఏదో ఒక రూపంగా వచ్చినప్పుడు అదే ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా వినతిపత్రం ఇవ్వండి, లేదు ముఖ్యమంత్రిని కలుస్తా అంటే మాత్రం పార్టీకి సమాచారం ఇవ్వండి, పార్టీకి సమాచారం ఇచ్చినా మీరు ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారతారనే ఒక లూప్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్తే దానివల్ల మనకే ఇబ్బంది అంటూ కూడా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించే పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయను, నేను సీఎం రేవంత్ మిత్రులు మేమిద్దరం కలిస్తే తప్పేంటి, ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొదటి నుండి ఇప్పుడు ఏంది అంటే ఎవరు కలిసినా కూడా వాళ్ళ నియోజకవర్గంగా కావచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగత వ్యాపార సముదాయాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఇక ఎన్నికల కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఫిబ్రవరి 8న సెలవు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. మెట్రో మార్నింగ్ ఆఫర్, స్మార్ట్ కార్డ్ పై 10% తగ్గింపు, కేబీఆర్ పార్కులో వాకింగ్కు వెళ్ళే వారికి రాయితీ అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హాజరైన శ్రీధర్ బాబు తదితర బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాలు యొక్క తుంటి ఎముక విరగడంతో పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనంతరం రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు నిన్నటి రోజున అసెంబ్లీకి చేరుకొని అక్కడ పూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. సో మొత్తానికి 47.66 లక్షలు కోట్ల
తో మధ్యంతర బడ్జెట్ వచ్చే 10 ఏళ్ల అభివృద్ధికి సర్వంగా స్వర్ణయుగం అట. టూరిస్ట్ హబ్గా లక్షద్వీప్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ముఖ్యాంశాలు. ఆదాయ పన్ను వర్గాలకు లభించని ఊరట అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అసలు దేనికి ఎంత కేటాయించులు అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చాలా కీలకం ఇది. మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్లు, రక్షణ శాఖకు 6.2 లక్షల కోట్లు, రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు, హోంశాఖకు 2.03 కోట్లు, వ్యవసాయం రైతుల సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు, గ్రామీణ అభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు, ఉపరితల రవాణా జాతీయ రహదారుల నిర్మాణానికి 2.78 లక్షల కోట్లు, ఆహార ప్రజా పంపిణీ వ్యయానికి 2.13 లక్షల కోట్లు, దానితో పాటుగా రసాయన ఎరువుల కోసం 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్ రంగానికి 1.37 లక్షల కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి 7,500 కోట్లు, పారిశ్రామిక రంగ ప్రోత్సాహాలకు 6,200 కోట్లు, సెమీ కండక్టర్లు డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6,903 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్కి 8,500 కోట్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఓటాన్ బడ్జెట్కు సంబంధించి మధ్యంతరంగా పూర్తి స్థాయిలో బడ్జెట్కు సంబంధించి అయితే ఈ విధంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఏంది నమస్తే తెలంగాణ ఒకటే ఉంది. తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచం, రాజీ లేని పోరాటం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇది మనం చూసిన పరిస్థితి. ఏంది అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడదాం. హామీల అమలు కాంగ్రెస్ సర్కార్ అంత ఈజీ కాదు. కాంగ్రెస్ వైఫల్యం ప్రజాక్షేత్రంలో బయటపెడదాం. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం దారుణం. కేంద్ర ప్రభుత్వం చర్యలపై పార్లమెంట్లో నిరసన తెలపాలి. బీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎమ్మెల్యేగా ప్రమాణం హాజరైన నేతలు ప్రజాప్రతినిధులు అంటూ చూడొచ్చు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ ఎంబీసీలో చేర్చడం తెలంగాణకు నష్టం. రాష్ట్రంలోని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు లోక్సభ బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఏంది అంటే గ్యారంటీలలో మరో 2 వెంటనే అమలుకు బడ్జెట్ నిధులు అంటూ కూడా చూడొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అంటూ చూడొచ్చు. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లులు ఈ 3 పథకాలలో 2 అమలుకు ప్రణాళిక. అయితే ఇక్కడ 500 గ్యాస్ను, ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనేది రాజకీయ వర్గాలలో ఒక చర్చ నడుతుంది. ఈ 3 పథకాలలో 2 అమలుకు ప్రణాళిక. అర్హులందరికీ పథకాలు అందాలి, ఎవరూ నష్టపోకూడదు. దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి. లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దు. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి. అధికారులు ప్రజలను వేధిస్తే వేటు తప్పదని హెచ్చరిక. పాలమూరు జిల్లాలో వ్యవసాయ కలెక్షన్ల తనిఖీలపై ఫైర్. డైరెక్టర్ను తొలగించాం, ఎస్ఈని బదిలీ చేశాం. బట్టి నేడు ఇంద్రవెల్లికి సీఎం లోక్సభ ఎన్నికల శంకారావం అంటూ కూడా చూడొచ్చు. 10,000 మందికి విద్యార్థుల సాంకేతిక శిక్షణకు సహకరించండి అంటూ కూడా చూడొచ్చు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల మంజూరు అంటూ కూడా చూడొచ్చు. ఈ 10 కోట్ల మంజూరు దేనికోసం అనేది కూడా తెలంగాణ ప్రజలారా మీ నియోజకవర్గానికి 10 కోట్లు వచ్చింది దేనికోసం అంటే, ఒకటి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల పాఠశాలలకు తాగునీటి కోసం 1 కోటి, కలెక్టర్ల నిర్వహణకు 50 లక్షలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడ్డది. మీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు అయితే వచ్చినాయి. వాటిని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన పని ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించండి. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అక్కడ ఏది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాకుండా ఇతర పార్టీ వాళ్ళైతే ప్రజాక్షేత్రంలో అంటే అక్కడ ఏదైనా మీటింగ్ జరిగితే ప్రజల మధ్యనే వినతి పత్రం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, దీంతోపాటు ప్రధానంగా కూడా ఇది అయిపోయింది. సో పూర్తి స్థాయిలో అయితే గతానికి సంబంధించి ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది ఇసుక దందా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూసినాం. సో ఆ ఇసుక దందాకు సంబంధించి మళ్ళీ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇసుక దందా విషయంలో ఏం జరుగుతున్నది, ఇతరత్ర సంబంధించి ఏం జరుగుతున్నది అనే ఒక చిన్న విషయం కూడా మనకైతే ఏంది ఒక అప్డేట్ వచ్చింది. మేడారం జాతరం పేరుతో ఇసుక దందా జరుగుతుంది. కృత్రిమ కొరత టన్ను 2,000 అంటూ కూడా ఇసుక మాఫియా జరుగుతుంది. మేడారం వైపు పనులు జరుగుతుంటే భూపాలపల్లి, కాళేశ్వరం రీచ్లలో ఇసుక తవ్వకాన్ని నిలిపివేసి అంతకుముందే డంప్ చేసేందుకు ఇసుక ధరను పెంచి టన్నుకు 2,000 పైగా కూడా దొరికేందుకు రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు కూడా
దీని మీద ఫోకస్ పెట్టాలి. మళ్ళీ ఇసుక దందా తెలంగాణలో లేకుండా చేయాలి. ఎందుకంటే కాళేశ్వరం రీచ్ కానీ, భూపాలపల్లి కాళేశ్వరం కానీ, దాంతోపాటుగా చాలా చోట్ల ఈ ఇసుక రీచ్లకు సంబంధించి కృత్రిమ కొరత ఏర్పాటు చేసే దిశగానైతే జరుగుతుందట. చాలా చోట్ల అభివృద్ధి పనుల పేరుతోనే జరుగుతున్న ఈ ఇసుక కృత్రిమ కొరతను 2000 వరకు కూడా పెంచుతున్నారు అనేది చర్చ జరుగుతుంది. దీనికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా దాని మీద ఫోకస్ పెట్టండి. దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక దానికి తోడుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. మొత్తానికి బడ్జెట్ అయితే చూసాం. ఇగో స్టేట్ బడ్జెట్కు అమావాస్య గండం అంటూ చూడొచ్చు. 9వ తేదీన ప్రభుత్వంపై మల్లగుల్లలు. సెషన్ ప్రారంభం 8వ తేదీన, 11వ తేదీన, నేడో రేపో క్లారిటీ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. ఇక నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి, నాగోబాను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి, ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క అంటూ కూడా చూడొచ్చు. కెస్లాపూర్లో భారీ బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన ఆ సీతక్క మరో 2 గ్యారంటీల అమలుపై ప్రకటన, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అంటూ చూడొచ్చు. మొత్తానికి ఇలా ఇంద్రవెల్లికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నాడు. దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రి సీతక్క గారు ఆ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే ముఖ్యమంత్రి రాకకు సంబంధించి ప్రధానంగా కూడా 2 అంశాలు ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఏర్పాట్లను అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రాకకు సంబంధించి చూస్తున్నారు. సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి పూర్తిగా కూడా మాకైతే ఆర్థిక సాయం కావాలి. దానికి సంబంధించి భారీ స్థాయిలో ఉంది. ఈ 9908572666 అనే నెంబర్కు ఎవరైనా అంటే విద్యావేత్తలు కానీ, ఆర్థికంగా పారిశ్రామిక రంగవేత్తలు కానీ, ఆర్థికంగా నిధులున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, దాదాపుగా 1 కోటి రూపాయలకు సంబంధించి విరాళంగా మాకు కావాల్సిన అవసరం ఉంది. సో పూర్తి స్థాయిలో ఎవరైనా ఉంటే దాన్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని వివరించే ప్రయత్నం అయితే